జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ ఈరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కదా సార్. సార్ అయోధ్య యొక్క విశిష్టత ఏంటి, అసలు అయోధ్యలోనే ఎందుకు, దానికోసం మీ మాటలో చెప్తారు. అయోధ్యలో విశిష్టతే భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి మహాపుణ్యక్షేత్రం అయోధ్య. తన జన్మస్థానం, తన జన్మస్థానంలో మళ్ళీ ప్రతిష్ట గావింపబడడం ఇది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీజీ గారు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ గారు ఎంతో కృషితో, ఒక దీక్షతో, పట్టుదలతో మన హైందత్వానికి, మన భారతదేశానికి, ఇది హిందూ రాష్ట్ర నిర్మాణానికి ఇది ఒక మనము చేస్తున్నటువంటి పునాదిగా మనం భావించవచ్చు. శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి పుణ్య స్థలము అయోధ్య. అది మనకే కాదు, మన పూర్వీకులకు, మనము ఇప్పుడు చూస్తున్నటువంటి భారత ప్రజానికందరికీ తెలుసు. రాముడు పుట్టిన క్షేత్రమే అయోధ్య. ఆ క్షేత్రంలోనే తన నిర్మాణం, తన ప్రాణ ప్రతిష్ఠ గావింపడం ఈరోజు మనము చూస్తున్నాము. ఇది మనకు చాలా గర్వకారణమైనటువంటి విషయం. సార్ అది ఉత్తరప్రదేశ్లో ఉంది కదా అయోధ్య అనేది, సో అక్కడికి మీరందరూ వెళ్ళాలి అనుకుంటున్నారా? తప్పకుండా ఆ సంకల్పం అయితే మాకు ఉంది. ఉత్తరప్రదేశ్ అది కూడా భారతదేశంలోనే ఉంది కదా. మనమంతా భారతీయులము, మన భారతీయ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఉత్తరప్రదేశ్ అనే కాదు, భారతదేశం యొక్క అది ప్రాణవాయువు అనుకోండి. అంటే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయంటే కదా సార్, కామన్ మనలాంటి పీపుల్ అందరికీ. సో ఆ ట్రైన్స్లో మీరు వెళ్ళాలి. అదే ట్రైన్లో బుక్ అయింది. కాచిగూడ నుంచి మొదలవుతుంది ట్రైన్. స్పెషల్ ట్రైన్స్ అందరికీ ఉంది. ప్రతి ఒక్క హిందువు అయోధ్య వెళ్ళవలసింది ఎవరికైతే సంకల్పించుకుంటున్నారో వారు ఖచ్చితంగా వెళ్ళాలి. 1992లో జరిగినటువంటి కరసేవలో అందరూ వెళ్ళలేకపోయారు. కానీ అది కూడా మనం చూసాము, విన్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము, గర్వంగా చెప్పుకోవచ్చు. మన రాముని యొక్క, బాలరాముని యొక్క ప్రతిష్ట గావింపబడుతుంది. 4.5 ఇంచెస్ యొక్క మూర్తి. బాలరాముడు అంటే చిన్ని బాలుడు. 5 సంవత్సరాల యొక్క బాలుని విగ్రహ ప్రతిష్ట అక్కడ చేస్తున్నారు ఈరోజు. ఆ బాలరామచంద్రుని యొక్క ప్రతిష్టని అయోధ్యలో గావించడం ఇది మనకు చాలా సంతోషం. సార్ మనం చూసుకుంటున్నాం, అంటే నాట్ ఓన్లీ హిందూస్ మాత్రమే కాదు, కొంతమంది ముస్లిమ్స్ కూడా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠకి వెళ్తున్నారు. నేను ప్రత్యేకంగా చెప్తాను, హిందువులకి ఒక్కటే కాదు, యావత్ భారతదేశమే కాకుండా ఇంకా ఇతర 58 కంట్రీల నుంచి కూడా అక్కడికి విచ్చేయడం జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా ఆహ్వానం వచ్చింది. అందులో ఇది కుల మత వ్యవస్థ కాదు. రాముడు అందరివాడు. రాముడు అందరివాడు అయినప్పుడు మనము భారతదేశం అని నేను వర్ణిస్తున్నాను. కానీ అందులో కేవలం హిందువులను నేను వర్ణించలేదు. ఎవరైతే భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేయాలనుకుని వారికే కాకుండా వారికి రాసినటువంటి భాగ్యంలో ఉంటే కనుక వాడు ఖచ్చితంగా సేవ చేస్తాడు. ఎవరు ఆపడతారు సార్? అందరూ మంచివాడు, ఏకపతివ్రతుడు అని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటారు కదా రాముడికి. ఎందుకంత ఇంపార్టెన్స్? రాముడు ఏకపత్నివ్రతుడు ఒక్కడే కాదు, పితృవాక్య పరిపాలకుడు. తెల్లారితే పట్టాభిషేకం చేయవలసిన వాడు పట్టాభిషేకాన్ని వదిలి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. పితృవాక్య పరిపాలన. కౌసల్యానందనుడు, దశరథ నందనుడు, అదే వెనక రఘువంశ తిలకోదారుడు, రఘువంశంలో పుట్టినటువంటి వాడు. రాముడు ఏకపత్నివ్రతుడు. ఖచ్చితంగా త్రేతాయుగంలో రాముడు ఏకపత్నివ్రతుడు. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీరామచంద్రమూర్తే మళ్ళీ శ్రీకృష్ణుడిగా జన్మించడం అది మనందరికీ విదితమే. కావున శ్రీకృష్ణుడు అవతారం దాల్చినప్పుడు 16,000 గోపికలు ఉన్నారు. కానీ త్రేతాయుగంలో రాముడు జన్మించిన కాలంలో ఆయన ఏకపత్నివ్రతుడే. జై శ్రీరామ్. మన అదృష్టం ఒక 500 సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్నదంటే ఈ జనరేషన్ మనము ఈ అయోధ్య రాముడు ఇవాళ మనం అక్కడ ప్రతిష్ట అవుతున్నది మనం ఇది చూస్తున్నాము అంటే మన అదృష్టము భాగ్యం. ఇది ఒక అదృష్ట భాగ్యం అనుకోవాలి మనము ఈ జనరేషన్ వల్ల మనము. జై శ్రీరామ్.